हाई फ्रेंड्स वेलकम टू निशी चैनल ఈ రోజు మన వీడియోలో క్రిస్పీగా టేస్టీగా మిల్ మేకర్ పకోడీని ఇంట్లోనే ఇలా సింపుల్ గా ట్రై చేసి చూడండి। మనం బయట తినేటప్పుడు ఉండే టేస్ట్ ఇంట్లో రావాలంటే ఇక్కడ నేను చేసినట్టుగా ఒకసారి చేసి చూడండి। అంతే కాకుండా పిల్లలైనా స్నాక్స్ అడిగితే గనుక ఇలా 10 నిమిషాల్లో సింపుల్ గా చేసి పెట్టుకోవచ్చు। మరి ఆలస్యం చేయకుండా ఈ కరకరలాడే మిల్ మేకర్ పకోడీని సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా బౌల్ తీసుకుని 1 కప్ వరకు మిల్ మేకర్ వేసుకోవాలి। అలాగే మరిగించిన వాటర్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి। మనం ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మిల్ మేకర్ టేస్ట్ పోకుండా చప్పబడకుండా ఉంటుంది। అందుకని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। మనకి 10 నిమిషాలు అయ్యేసరికి మిల్ మేకర్ పూర్తిగా వాటర్ పీల్చేసింది కాబట్టి మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం గట్టిగా పిండుకుని మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి। ఇక్కడ చూపించే విధంగా మిల్ మేకర్లో వాటర్ లేకుండా పూర్తిగా సెపరేట్ చేసుకోవాలి। అలాగే రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి। కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు। అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి। మన దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే కనుక బియ్యం పిండితోని మైదా పిండితో అయినా చేసుకోవచ్చు। ఇది వేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి। ఇలా మనం ముందే కలుపుకోవడం వల్ల ఉప్పు కారం మసాలా బాగా కలుస్తుంది। అందుకని మొత్తం కలిసేలా కలుపుకోవాలి। ఇది బాగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని పిండి మొత్తం మిల్ మేకర్కి పట్టేలా కలుపుకోవాలి। మనకి ఎక్స్ట్రా పిండి ఏమీ లేకుండా మిల్ మేకర్కి సరిపోయేలా పిండి కలుపుకోవాలి। మనకి ఇక్కడ చూపించే విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి। ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మిల్ మేకర్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు కదపకుండా అలా ఉంచాలి। 1 నిమిషం అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని తీసుకుని మధ్యలో ఘాటు పెట్టుకుని వేసుకుని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। మనకి ఈ మిల్ మేకర్ వేగాయో లేదో తెలియాలంటే ఈ పైన వచ్చే నురగ మనకు కొంచెం తగ్గేటప్పటికి మనకి ఈ మిల్ మేకర్ అనేవి బాగా ఫ్రై అయినట్టే। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి। అంతే మనకు చాలా సింపుల్గా కరకరలాడే మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। మనకి బయట తినే టేస్ట్లోనే ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।